ఏంటిది కేక్ అనుకుంటున్నారా? కాదండోయ్, ముందైతే టేస్ట్ చేద్దాం రండి. అబ్బబ్బో, సూపరా సూపరా సూపరా. స్మేక్ క్యారమెల్ పుడింగ్. ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ని చూపించినట్టు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్లో హీట్ చేసి పెట్టుకున్న మిల్క్ని పోసుకొని చల్లారేంత వరకు ఉంచుకోండి. ఆ తర్వాత క్లోజ్ చేసుకొని గ్యాస్ మీద ఈలోపు ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో పంచదార పోసి ఆ పంచదార పాకానికి రెడీ చేసుకోవాల్సింది 1/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే మన సిరప్ తయారవుతుంది అనమాట. సో ఆ సిరప్ తయారు కాకముందు మనం చేయాల్సింది ఏంది, ఒక బ్రెడ్ తీసుకున్న పీసెస్ని అండ్ ఒక 2 ఎగ్స్ని ఆ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించి తర్వాత దాంట్లో వెనిలా ఫ్లవర్ 2 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఫ్లవర్ వేసుకొని దాన్ని ఈ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ గ్లాస్ జార్లో ఆ షుగర్ సిరప్ తీసుకొని దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ బ్రెడ్ క్రీమ్ రెడీగా పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక ప్యానెల్ తీసుకొని ఆ ప్యానెల్లో వాటర్ పోసుకొని తర్వాత దాని మీద ఒక జార్ ఒకటి పెట్టుకొని మళ్ళీ సరిపోయిన వాటర్ పెట్టుకొని లోనట స్టవ్ పెట్టుకొని ఆ స్టవ్ పైన మనం రెడీగా చేయాల్సింది క్యారమెల్ పుడిల్ని దాని మీద పెట్టాలి. పెట్టుకున్న తర్వాత 4 to 15 మినిట్స్ ఉడికించినాక అది మన స్పూన్కి అంటిద్దా అంటదా చూసుకుంటే రెడీ అయినట్టు, అంటితే రెడీ అయినట్టు. రెడీ అయిన తర్వాత మనం దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దాన్ని డీప్గా తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో ½ అవర్ ఉంచితే క్యారమెల్ పుడింగ్ రెడీ. ఇప్పుడు ఏం చేయాలో తెలుసుగా, సబ్స్క్రైబ్, షేర్, లైక్.